హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్. ఈరోజు అసలు పీజీటీ అంటే ఏంటో తెలుసుకుందామండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఐవీఎఫ్కి వెళ్తున్నారు. ఐవీఎఫ్కి వెళ్ళేటప్పుడు ఏంటి అంటే పీజీటీ అనే టర్మ్ అనేది కొత్తగా వింటున్నారు. పీజీటీ ఏంటి అని అంటే కనుక ప్రీనేటల్ జెనెటిక్ టెస్టింగ్. అసలు ప్రీనేటల్ జెనెటిక్ టెస్టింగ్ అందరు కపుల్స్లో నీడ్ ఉంటుందా లేదా అంటే నో, అందరు కపుల్స్లో నీడ్ అనేది లేదండి. ఎవరిలో ఈ టెస్ట్ అనేది చేసుకోవాలి అంటే ఈ టెస్ట్ అనేది ఎంబ్రియో మీద చేస్తాం. మనకు తయారైన పిండం మీద మనం చేసే టెస్ట్ అనమాట ఇది. అసలు పీజీటీ ఎవరెవరిలో వెళ్లాల్సి ఉంటుంది అన్నట్లయితే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫీమేల్ పార్ట్నర్ ఏజ్ మోర్ దాన్ 35 ఇయర్స్ లేదా 37 ఇయర్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఏమైనా ఐవీఎఫ్కి వెళ్తున్నప్పుడు బెటర్ టు డూ పీజీటీ టెస్ట్ అనమాట ఆన్ ఎంబ్రియో. సెకండ్ ఏంటి అంటే ఆల్రెడీ ఇది వరకు అబార్షన్స్ అయ్యాయి, మోర్ దాన్ 2 అబార్షన్స్ అలా అవుతున్నాయి అంటే ఇప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళే కపుల్ పీజీటీ టెస్టింగ్ అనేది చేసుకుంటే బెటర్. నెక్స్ట్ థింగ్ ఏంటి, రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటే ఇది వరకు ఐవీఎఫ్ చేయించుకున్నారు, ఫెయిల్ అవుతుంది, లేదా ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ 2 to 3 times అయ్యాయి బట్ సక్సెస్ అవ్వలేదు, వీళ్ళకి ఏంటి అన్నట్లయితే కనుక పీజీటీ ఈసారి చేయించుకున్నట్లు అయితే మంచిది. నెక్స్ట్ థింగ్, ఫ్యామిలీలో ఏదైనా కనుక జెనెటిక్ కండిషన్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక సింగిల్ జీన్ డిసార్డర్స్ కానీ లేదంటే ఏమైనా ట్రాన్స్లోకేషన్స్ కానీ ఇటువంటి అబ్నార్మాలిటీస్ ఉండేటప్పుడు బేబీస్ అబ్నార్మల్గా పిల్లలు పుట్టడం లేదు అని అంటే కనుక రికరెంట్గా వాళ్ళ ఫ్యామిలీలోనే అబార్షన్స్ జరుగుతున్నాయి, అటువంటి వాళ్ళు కూడాను పీజీటీ అనేది చేసుకోవాలి. ఇంకా ఎవరు చేసుకోవాలి అంటే కనుక మేల్ ఇన్ఫర్టిలిటీ, సివియర్ ఆలిగోస్పర్మియా ఉంది, టెరటోజూస్పర్మియా ఉంది, ఎస్థినోస్పర్మియా ఉంది, ఇటువంటి వాళ్ళు కూడాను పీజీటీకి వెళ్ళి నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక మంచిది. నెక్స్ట్ ఈ పీజీటీ అనే టెస్ట్ ఎలా చేస్తాము ఎంబ్రియో మీద, మనకి తయారైన ఎంబ్రియో డే 3 ఆర్ డే 5, సాధారణంగా పీజీటీ టెస్టింగ్ డే 5 ఎంబ్రియో మీద చేసినట్లయితే బెటర్ డే 3 కన్నా. ఎందుకు అని అంటే కనుక ఆల్ డే 3 ఎంబ్రియోస్ అనేవి డే 5 వరకు పెరగవు, అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. డే 3 ఎంబ్రియోలో ఏంటి అంటే లెస్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, తక్కువ సెల్స్ ఉంటాయి కనుక మనం పీజీటీ టెస్టింగ్ కోసం కొన్ని సెల్స్ ఆ పిండం నుంచి ఆ ఎంబ్రియో నుంచి తీయటం వలన ఏమవుతుంది అంటే మిగతా ఉండే సెల్స్ అనేవి తగ్గిపోతాయి. సో కొంత జెనెటిక్ మెటీరియల్ అన్నది బయటకు మనం తీసేయటం జరుగుతుంది. అదే డే 5 ఎంబ్రియోలో అయితే కనుక ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. హండ్రెడ్స్ ఆఫ్ సెల్స్ ఉండేటప్పుడు మనం ఒక 10 సెల్స్ 5 to 10 సెల్స్ తీసినంత మాత్రాన మన ఎంబ్రియోకి ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. దెన్ ఎలా చేస్తాము, ట్రోఫోబ్లాస్ట్, మన డే 5 ఎంబ్రియోలో ట్రోఫోబ్లాస్ట్ సెల్స్ అనేవి ఉంటాయి అండ్ ఇన్నర్ సెల్ మాస్ అనే మ్యాటర్ కూడా ఉంటుంది. ఇన్నర్ సెల్ మాస్ నుంచి ఫ్యూచర్ బేబీ అనేది ఫామ్ అవుతుంది. ట్రోఫోబ్లాస్ట్ సెల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ప్లాసెంటా అనేది డెవలప్ అవుతుంది. సో మనము ఈ ట్రోఫోబ్లాస్టిక్ సెల్స్ జోనా అనే దాన్ని, జోనా పెల్యూసిడా అనే లేయర్ ఎంబ్రియోని కవర్ చేస్తుంది అనమాట. లేజర్ ద్వారా మనం ఆ లేయర్ని పియర్స్ చేసుకుని ట్రోఫోబ్లాస్ట్ సెల్స్ ఫ్యూ సెల్స్ అనేవి బయటకు తీసి వాటి మీద టెస్టింగ్ అనేది చేయటం జరుగుతుంది. ఈ జెనెటిక్ టెస్టింగ్లో ఏమవుతుంది అన్నట్లయితే కనుక మనం తీసే సెల్స్ ఏవైతే ఉన్నాయో లెస్ దాన్ 10 సెల్స్ అని నేను చెప్పాను, వాటిని యాంప్లిఫై చేస్తాం. యాంప్లిఫై చేసి కల్చర్ చేస్తాం. దానివల్ల ఏంటంటే నంబర్ ఆఫ్ సెల్స్ అనేవి పెరుగుతాయి. ఆ పెరిగిన సెల్స్లో ఆ అబ్నార్మాలిటీ అనేది ఉందా లేదా అన్నది మనం ఐడెంటిఫై చేస్తాం. అది ఈ ప్రాసెస్ అనమాట, పీజీటీ టెస్ట్ అనే ప్రాసెస్. దెన్ ఇండికేషన్స్ ఆల్రెడీ మనం తెలుసుకున్నాము, ఇప్పుడు టెస్ట్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటి అన్నట్లయితే కనుక ఈ పీజీటీ అనేది రకరకాలుగా ఉంటుంది. ఒకటి ఎన్యూప్లాయిడీ స్క్రీనింగ్, ఇంకొకటి మోనోజెనిక్ ఆర్ సింగిల్ జీన్ డిసార్డర్స్, ఇంకొకటి ఏంటి అంటే స్ట్రక్చరల్ రెసిప్రొకేషన్స్ అనమాట. ఈ వీటిల్లో ఏది ఏంటి, ఏ టెస్ట్ ఎవరిలో చేసుకోవాలి అన్నట్లయితే నేను ఆల్రెడీ చెప్పాను, ఏజ్ మోర్ దాన్ 35 ఇయర్స్ ఆర్ 37 ఇయర్స్ ఉన్న వాళ్ళలో ఎందుకు చేసుకోవాలి అన్నట్లయితే ఏజ్ పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీ ఇచ్చే ఎగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. యూప్లాయిడ్ ఎంబ్రియో అని అంటాం. ఎంబ్రియో ఏదైతే ఫామ్ అవుతుందో అది యూప్లాయిడ్ ఆర్ ఎన్యూప్లాయిడ్ ఉంటుంది. యూప్లాయిడ్ ఎంబ్రియో మాత్రమే ఒక బేబీగా గ్రో అయ్యే కెపాసిటీ ఉంటుంది. ఎన్యూప్లాయిడీలో ల్యాండ్ అయినట్లయితే కనుక అది అగైన్ మిస్క్యారేజ్ అయిపోతుంది, అది గ్రో అవ్వదు, ఒక బేబీగా టర్న్అప్ అవ్వదు అనమాట. సో మనకి నంబర్ ఆఫ్ యూప్లాయిడ్ ఎంబ్రియోస్ ఫామ్ అయ్యే కెపాసిటీ ఏజ్తో డిక్రీజ్ అవుతూ ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. ఫర్ సపోజ్ 35 to 37 ఇయర్స్ మధ్యలో ఉన్నారు అంటే ఒక 5 to 7 నార్మల్ ఎగ్స్ నుంచి ఒక సింగిల్ యూప్లాయిడ్ ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఏజ్ మోర్ దాన్ 40 ఇయర్స్కి వెళ్తున్నారు అన్నట్లయితే కనుక మనకు ఆల్మోస్ట్ 15 to 16
ఎగ్స్ అనేవి కన్స్యూమ్ చేస్తే ఒక సింగిల్ యూప్లాయిడ్ ఎంబ్రియో అనేది తయారవుతుంది. సో దాన్ని బట్టి మనం ప్రెగ్నెన్సీ అనేది డిలే చేసినట్లయితే PGT-A ఎన్యూప్లాయిడీ స్క్రీనింగ్కి వెళ్ళడం అనేది మంచిది. నెక్స్ట్ కమింగ్ టు PGT-M మోనోజెనిక్ డిసార్డర్ ఆర్ సింగిల్ జీన్ డిసార్డర్. ఇది ఏంటి అన్నట్లయితే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎక్స్ లింక్డ్ డామినెంట్, ఎక్స్ లింక్డ్ రెసెసివ్, ఆటోసోమల్ డామినెంట్, ఆటోసోమల్ రెసెసివ్ ఇలా అని మనం కేటగిరైజ్ చేసి ఉంటాం. అంటే ఎక్స్ క్రోమోసోమ్ లేదు, కొన్ని క్రోమోసోమ్స్లో ఒక కంప్లీట్ జీన్ ఎఫెక్ట్ అయ్యి అది పర్టికులర్ డిసార్డర్లో ల్యాండ్ అయినప్పుడు ఫ్యామిలీలో కొన్ని కండిషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఐక్యూ ప్రాబ్లమ్స్తో ఉండే చిల్డ్రన్ ఉంటారు. వాళ్ళకు ఆల్రెడీ తెలుస్తుంది సమ్ జెనెటిక్ కండిషన్ ఇస్ రన్నింగ్ ఇన్ ద ఫ్యామిలీ అని చెప్పి. అటువంటప్పుడు ఈ కండిషన్స్లో ఏంటి అన్నట్లయితే కనుక మనం PGT-M అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి PGT-SR. PGT-SR అంటే స్ట్రక్చరల్ రెసిప్రొకేషన్స్ అనమాట, రీఅరేంజ్మెంట్స్. స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్ అంటే ఏంటి అంటే క్రోమోసోమ్స్ ఉంటాయి. క్రోమోసోమ్స్ అంటే మనందరికీ తెలుసు డిఎన్ఏలో రకరకాల క్రోమోసోమ్స్ అనేవి ఫామ్ అయ్యి ఉంటాయి. ఈ క్రోమోసోమ్స్లో ఏదైనా గనక ఒక దగ్గర ఉండాల్సిన జీన్ ఇంకొక దగ్గర ఉంది అన్నట్లయితే దాన్ని రీఅరేంజ్ అవుతుంది అని మనం అనుకున్నట్లయితే కొన్ని బ్యాలెన్స్డ్ ట్రాన్స్లోకేషన్స్ అటువంటివన్నీ ఉంటాయి, లేదంటే ఇన్వర్షన్స్ ఉంటాయి, రాబర్ట్సోనియన్ ట్రాన్స్లోకేషన్స్ ఉంటాయి, రెసిప్రొకేటింగ్ ట్రాన్స్లోకేషన్స్ ఉంటాయి. ఇటువంటి ట్రాన్స్లోకేషన్స్ ఉండడం వలన కొన్ని జీన్స్ ఏవైతే ఎక్స్ప్రెస్ అవుతాయో అబ్నార్మల్ జీన్స్ ఎక్స్ప్రెస్ అయినప్పుడు డిసార్డర్ ఉన్న ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవుతాయి, అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. అలా అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఫామ్ అయినప్పుడు సమ్ జెనెటిక్ కండిషన్స్, జెనెటిక్ డిసార్డర్స్లోకి ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇటువంటివి ఉన్నాయా లేదా అని చెప్పి టెస్టింగ్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో PGT గురించి కొంచెం ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.